వెల్కమ్ బ్యాక్. హైదరాబాద్ను ముంచెత్తిన భారీ వర్షం, చల్లబడిన వాతావరణం, ఐటీ కారిడార్ సహా నగరాల పలు ప్రాంతాల్లో అయితే చాలా భారీగా నీరైతే చేరుకోవడం మేము చూసాము. ఉక్కపోత నుండి ఇప్పుడు వాతావరణం పూర్తిగా చల్లగా అయితే మారింది. కానీ డ్రైనేజ్ వ్యవస్థ కాస్త దెబ్బతిన్నట్టు మనకు కనిపిస్తుంది. ఐటీ కారిడార్ సహా నగరంలో పలు చోట్ల భారీగా వర్షం అయితే కురిసింది. సో ఇప్పుడు మనతో మాట్లాడడానికి మా రిపోర్టర్ రవి లైవ్లో అందుబాటులో ఉన్నారు. రవి, చెప్పండి, నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి ప్రస్తుతం హైదరాబాద్ నగర పరిస్థితి ఏంటి? నిన్న సాయంత్రం సుమారు అర్ధగంట పాటు కురిసిన వర్షాలతో నగర జీవనం ఎక్కడికక్కడ స్తంభించిపోయినటువంటి పరిస్థితి ఉంది సయ్యద్. ముఖ్యంగా మృగశిర కార్తీ ప్రారంభం రోజున ఈ వర్షాలు అయితే ప్రారంభం తర్వాత వరుసగా కురుస్తున్నటువంటి తొలకరి చినుకులకే ఆ నగర జీవనం ఎక్కడికక్కడ ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది. నిన్న సుమారు అర్ధగంటకు పైగా కురిసిన వర్షంతో పూర్తిగా ట్రాఫిక్ జామ్తో నగర జీవనం అయితే స్తంభించిపోయినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి రూట్లకు సంబంధించి సుమారు 5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అవడంతో పాటు ఎక్కడికక్కడ నిలిచిపోయినటువంటి ట్రాఫిక్ సమస్యను క్లియర్ చేసేందుకు 3 గంటలకు పైగా కూడా ఆ ట్రాఫిక్లో వేచి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అదే సమయం దాంతోపాటు ఇటు కూకట్పల్లి, జేఎన్టీయు, మియాపూర్, అట్లాగే బాల్నగర్, ఎక్స్ రోడ్, ఖైరతాబాద్, సెక్రటేరియట్, అట్లా మిగతా రాజ్భవన్ రోడ్, సికింద్రాబాద్ ఏరియాలో కూడా పూర్తిగా ఆ ట్రాఫిక్ జామ్తో నిండిపోయినటువంటి పరిస్థితి ఉంది. మొదటి వానకే ఆ నగర జీవనం అయితే ఎక్కడికక్కడ నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. సేమ్ టైం ఏదైతే డ్రైనేజ్ వాటరు అట్లాగే వరద సంబంధించి వర్షపు నీళ్లకు సంబంధించి ప్రత్యేకమైన సిస్టమ్ లేకపోవడంతో మన సిటీలో ఎక్కడికక్కడ రోడ్లపై కూడా నీళ్లు నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇక నిన్న కురిసిన వర్షానికి సంబంధించి వినాయక్ నగర్, బన్సీలాల్ పేట్, విఠల్వాడిలో 8 సెంటీమీటర్ల మేర వర్షం కురవగా ఇటు మియాపూర్, కూకట్పల్లి, ఉస్మానియా యూనివర్సిటీ, చిలకలగూడ ఏరియాల్లో 5 సెంటీమీటర్ల వరకు, అట్లాగే అంబర్పేట్, చార్మినార్, కేపీహెచ్బీ కాలనీ, షేక్పేట్లో 4 సెంటీమీటర్ల వర్షం కూడా కురిసినటువంటి పరిస్థితి ఉంది. ఇటు గోల్కొండ, అత్తాపూర్, బంజారాహిల్స్ ఏరియాల్లో 3 సెంటీమీటర్ల వర్షం కురిసినటువంటి పరిస్థితి ఉంది సయ్యద్. ముఖ్యంగా ఇటు చాంద్రాయన గుట్టలో ఈ వర్ష సమయంలో ఎదురుగాళ్లకు తెగిపడినటువంటి విద్యుత్ వైర్లతో 2 యువకులు అయితే మృతి చెందారు. సేమ్ టైం జిహెచ్ఎంసీ పరిధిలో మొత్తం సుమారు 70 ప్రాంతాల్లో కూడా ఎదురుగాళ్లకు చెట్లు విరిగినటువంటి పరిస్థితి ఉంది. ఇట్లా ఈ వర్షాకాలంలో ప్రధానంగా ట్రాఫిక్ సమస్యతో పాటు చెట్లు విరిగిపడడం, విద్యుత్ ప్రమాదాలు తరచూ చోటు చేసుకుంటున్నప్పటికీ ఇటు గ్రేటర్ హైదరాబాద్ అధికారులతో పాటు హైడ్రా అధికారులు కూడా ఎటువంటి చర్యలు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా హైడ్రా ముందస్తుగానే సన్నద్ధమైనట్టుగా కూడా హైడ్రా అధికారులు ఇప్పటికే చెప్పారు. దీనికి సంబంధించి స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి మున్సిపల్ శాఖ ఆయన వద్దనే ఉంది. గత వారం రోజుల క్రితం కూడా ఆయన రివ్యూ సమావేశం నిర్వహించి వీటికి సంబంధించి వర్షాకాలానికి సన్నద్ధతపై ఆ సమావేశం కూడా ఏర్పాటు చేశారు. అయితే నిన్న సాయంత్రం జరిగినటువంటి ఈ ట్రాఫిక్ జామ్స్ ఒకసారి చూస్తే కనుక ఇటు ముఖ్యంగా డ్రైనేజ్ వాటర్, స్టామ్ వాటర్కు సంబంధించిన సమస్య ఇంకా ఆ సిటీని వీడనట్టుగా కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే నిన్న ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్ళేటువంటి సమయంలో వాన కురిచడంతో ఎక్కడికక్కడ వెహికల్స్ నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. గంటల సమయం కూడా వేచి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సాయంత్రం ఆఫీస్ నుంచి బయలుదేరినటువంటి వారు అర్ధరాత్రికో ఇంటికి చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు పెరుగుతున్న నగర జనాభాకు సంబంధించిన నేపథ్యంలో ట్రాఫిక్ సమస్యను క్లియర్ చేయడంతో పాటు ఇటు ముఖ్యంగా వర్షాకాలంలో మరింత ట్రాఫిక్ సమస్య అయితే మరింత పెరిగేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో రోడ్లపైకి వరద నీరు రావడం, సేమ్ టైం వరద నీరుతో ఈ డ్రైనేజ్ వాటర్స్ ఈ రోడ్లకు సంబంధించి సిటీలో ఒక 2 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షం కురిసినప్పుడు కూడా తట్టుకునేటువంటి పరిస్థితి లేని నేపథ్యంలో ఈ రోడ్లపై నీళ్ళు అయితే ఎక్కడికక్కడ నిలుచుతున్నటువంటి పరిస్థితి ఉంది. సేమ్ టైం డ్రైనేజీలు కూడా పొంగి పొర్లుతూ రోడ్లపైకి వస్తుండడంతో ఆ నగర ప్రజలు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిన్న రాత్రి 8 గంటల సమయంలో హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా వివిధ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ముఖ్యంగా చాంద్రాయన గుట్టలో 2 యువకులు అయితే విద్యుత్ ప్రమాదంలో మరణించడంతో ఆయన వెంటనే స్పందించి ఇతర అధికారులతో ఇటు ముగ్గురు జిల్లాల కలెక్టర్లతో పాటు హైడ్రా అధికారులతో కూడా ఆయన సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా
ఎలక్ట్రిసిటీ, హైడ్రా, అట్లాగే జిహెచ్ఎంసీ అధికారులు, మెట్రో, వాటర్ వర్క్స్, పోలీసు, మిగతా శాఖలు, రెవెన్యూ శాఖ అందరూ కూడా సమన్వయంగా పనిచేయాలని కూడా మంత్రి సూచించినారు. అయితే ఇప్పటికీ మనం చూస్తున్నాం, కేవలం మొదటి వానకే సిటీ ప్రజలైతే తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా 3 సెంటీమీటర్ల నుంచి 9 సెంటీమీటర్ల వరకు ఆయా ప్రాంతాల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఈ వర్షం కురిసినట్టుగా కూడా చేశారా? డ్రైనేజీ వ్యవస్థను క్లియర్ చేశారు, ఎందుకంటే డ్రైనేజీ పూర్తిగా డ్యామేజ్ అయిపోయినట్టు మనకు కనిపిస్తుంది ప్రతి చోట. జిహెచ్ఎంసీ అధికారులు ఏమైనా చర్యలు తీసుకున్నారు దీనిపైన? ఈ రోజు ఉదయం నుంచి కూడా రోడ్లపై నిలిచిపోయినటువంటి చెత్తను తొలగించే కార్యక్రమాన్ని అయితే జిహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులు కొనసాగిస్తున్నారు సయ్యద్. దీంతో పాటు మెట్రో, వాటర్ వర్క్స్ అధికారులు కూడా సేమ్ సివరేజ్, డ్రైనేజ్ వాటర్కి సంబంధించి చర్యలు చేపట్టాల్సింది వాళ్ళ బాధ్యత కాబట్టి వాళ్ళు చూడాల్సి ఉంటుంది. సేమ్ టైం ఈ గ్రేటర్ హైదరాబాద్తో పాటు 2 కమిషనరేట్లు కూడా, ఇటు సైబరాబాద్, 3 మల్కాజ్గిరి కమిషనరేట్లు, 3 కమిషనరేట్ల పరిధిలో కూడా ఈ వర్షాకాలం మాన్సూన్ ఎమర్జెన్సీకి సంబంధించి పూర్తి కంట్రోల్ బాధ్యత కూడా హైడ్రా అధికారుల వద్దనే ఉంది ప్రస్తుతము. వాళ్ళు ముందే వాటర్ లాగింగ్ పాయింట్స్, స్టాగ్నేషన్ పాయింట్, డ్రైనేజ్ వాటర్, అట్లాగే స్టామ్ వాటర్ మిక్స్ అయ్యే ప్రాంతాలను కూడా గుర్తించినట్టుగా కూడా అధికారులు చెప్పారు. కానీ ఏదైతే ఎమర్జెన్సీ టీంలు అందుబాటులో ఉంటున్నాయి, అట్లాగే స్ట్రాటజిక్ టీమ్స్ అందుబాటులో ఉన్నాయని హైడ్రా అధికారులు అయితే చెప్తున్నారు. నిన్న అలాంటివి అయితే కనిపించలేదు. సేమ్ టైం పోలీసులు ఎవరైతే ఉన్నారో, లా అండ్ ఆర్డర్ పోలీసులు నేరుగా రంగంలోకి దిగి ట్రాఫిక్ పోలీసులతో సహాయంతో కూడా ట్రాఫిక్ను క్రమబద్ధీకరించినటువంటి పరిస్థితి ఉంది. అయితే డ్రైనేజీ వాటర్, అట్లాగే స్టామ్ వాటర్ కలిసి ప్రధాన రోడ్లపై నిలిచిపోయినటువంటి పరిస్థితులలో హైడ్రా వైఫల్యం మరోసారి స్పష్టంగా కనిపించింది. ముఖ్యంగా ముందుగా వచ్చినటువంటి ఒకే ఒక వానకు మాత్రం హైడ్రా అధికారులు ఇంకా ఫీల్డ్లో కనిపించేటటువంటి పరిస్థితి ఉంది. ఇంకా మేల్కొనకపోతే రానున్న రోజుల్లో మరింత వర్షపాతం ఎక్కువగా నమోదయ్యేటువంటి పరిస్థితుల నేపథ్యంలో వర్షాకాలం అధికమయ్యే కొద్దీ కూడా ఈ సమస్య మరింత తీవ్రమయ్యే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి సయ్యద్. ముఖ్యంగా డ్రైనేజ్ వాటర్, డ్రింకింగ్ వాటర్ కలిసిపోతే కనుక ప్రధానంగా లోతట్టు ప్రాంతాలు, అట్లాగే బస్తీల్లో ప్రజలు అనారోగ్యానికి గురయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఇది మరింత కొత్త సమస్యలకు దారితీసేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. సేమ్ టైం వర్షాలు వచ్చిన టైంలో ట్రాఫిక్ని రెగ్యులరైజ్ చేయడంలో కూడా హైడ్రా అధికారులు, ఇటు ట్రాఫిక్ పోలీసులు సమన్వయంతో పనిచేయాల్సినటువంటి అవసరాన్ని కూడా నిన్న వాన మరొకసారి కూడా గుర్తు చేస్తుంది సయ్యద్. ఓకే రమేష్, థ్యాంక్ యూ. నిన్న భాగ్యనగరంలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. నగరంలో పలు ప్రాంతాల్లో వర్షం దంచి కొడుతుంది. ముఖ్యంగా సైబరాబాద్ ఐటీ కారిడార్ పరిధిలో కుండపోత వర్షం కురిసింది. గత కొన్ని రోజులుగా తీవ్రమైన ఉక్కపోత ఎండలతో అల్లాడుతున్న నగరవాసులకు ఈ హఠాత్ వర్షంతో ఒక్కసారిగా ఉపశమనం లభించినట్లయింది. అయితే ఈ వర్షాల వల్ల హైదరాబాద్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఉద్యోగులు ఇంటికి వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు అయితే పడ్డారు. వాహనాలు రోడ్డుపై కిలోమీటర్ల కొద్దీ నిలిచిపోయాయి. సో ఇది నేటి